కూలీతో రజనీ నాగ్, వార్ 2తో ఎన్టీఆర్ హృతిక్. మరి డామినేషన్ ఎవరిది? ఎవ్వరికెవరు తక్కువ కాదు. ఇద్దరికి గ్లోబల్ లెవెల్లో క్రేజ్. రెండు మాస్ యాక్షన్ మూవీసే. మరి గెలుపు ఎవరిది? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. తెలుగు ఆడియన్స్ను ప్రజెంట్ థియేటర్లలో మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ వచ్చి ఎంటర్టైన్ చేస్తున్నాయి. జూలైలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ, విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీస్ హై రేంజ్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఆగస్టులోనూ మరింత భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్కు రెడీగా ఉన్నాయి. ఒకే రోజు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2, కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ అండ్ నాగార్జున కూలీలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో వరల్డ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూలీ వర్సెస్ వార్ 2 ఫైట్ కొనసాగుతుంది. వరల్డ్ వైడ్ గా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు భారీ రెస్పాన్స్ ఉందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ప్రజెంట్ ఏ మూవీ వైపు హవా ఉందనే విషయానికి వస్తే, కోలీవుడ్ మూవీ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో రాబోతున్న మూవీ కూలీ. ఈ మూవీ ప్రజెంట్ రిలీజ్ కు రెడీగా ఉండి ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. తమిళంతో పాటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కి అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ అయ్యాయి. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఈ మూవీ రాబోతుండడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే చివరిగా రజనీకాంత్ జైలర్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నారు. రజనీ దీంతో తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలుగు స్టేట్స్ లో కూలీ మూవీకి భారీ రెస్పాన్స్ తగ్గుతుంది. ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 మూవీస్ కూడా ఆగస్టు 14నే ఆడియన్స్ ముందుకు వస్తుండడం విశేషం. కూలీతో వార్ 2 క్లాష్ కాబోతుంది. ఇక బాలీవుడ్ లో హై ఎక్స్పెక్టేషన్ తో రాబోతున్న వార్ 2 మూవీకి కూడా వరల్డ్ వైడ్ గా రెస్పాన్స్ కనిపిస్తుంది. ఈ మూవీకి మెయిన్ గా నార్త్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో భారీ రెస్పాన్స్ కనిపిస్తుందని సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఓవర్సీస్ లో నార్త్ అమెరికా అండ్ యూకే, గల్ఫ్ కంట్రీస్ లో ఈ మూవీకి అత్యధిక రెస్పాన్స్ వార్ 2కు ఉండటం విశేషం. వరల్డ్ వైడ్ గా రజనీకాంత్ కూలీ అండ్ జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలకు వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ దక్కుతూనే ఉంది. ఒకే రోజు రిలీజ్ కాబోతుండడంతో ఆడియన్స్ లోనూ మంచి ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు సినిమాల్లో కూలీ మూవీకే భారీ రెస్పాన్స్ దక్కుతుందని కూడా అర్థమవుతుంది. మరోవైపు ఓవర్సీస్, నార్త్ ఇండియాలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2కి ఫస్ట్ ప్లేస్ దక్కుతుందని కూడా తెలుస్తుంది. ఇకపోతే ఈ రెండు మూవీస్లలో ఏ మూవీకి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ పై ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయింది. ఇక రజనీకాంత్ కూలీ మూవీ దాదాపు 350 కోట్లతో రిలీజ్ అవబోతుంది. ఇక శృతి హాసన్, పూజా హెగ్డే, అక్కినేని నాగార్జున, ఉపేంద్ర క్యామియాలో అమీర్ ఖాన్ నటించడం కూడా ఈ సినిమాకు పెద్ద ఎసెట్ గా మారబోతుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ ఫిల్మ్ మనకు తెలిసిందే. వార్ 2 కూడా దాదాపు 400 కోట్ల బడ్జెట్ను కూడా రాబోతుంది. అయితే ఈ మూవీస్లలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా నటిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రెండు మూవీస్ ఆల్మోస్ట్ 350 కోట్లు, ఇక్కడ 400 కోట్లు, అంటే ఒక 50 కోట్ల బడ్జెట్ తోటి అటు ఇటుగా రెండు ఒకే రోజు రిలీజ్ అవ్వడం ఇప్పుడు బాక్స్ ఆఫీస్కి కొంచెం టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకు అనంటే, ఏదైనా ఒక్క సినిమా ఒక వీక్ రిలీజ్ అయితే మాత్రం ఓపెనింగ్స్ చాలా బాగా అందుతాయి. బట్ ఒకే రోజు ఒకే సినిమా రెండు వేరు సినిమాలు రిలీజ్ అయితే మాత్రం ఓపెనింగ్స్ మీద అండ్ కలెక్షన్స్ మీద తీవ్రంగా పడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అనంటే, ఇన్ కేస్ వార్ 2 కనుక ఏదైనా పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి, కంప్లీట్గా వార్ 2 వైపు ఆడియన్స్ ఎక్కువగా మళ్ళీ ఛాన్సెస్ ఉంటుంది. లేదు కూలీకి ఉంటే మాత్రం డెఫినెట్గా కూలీ వైపు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఒకే రోజు ఓపెనింగ్స్ మాత్రం డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఇంపాక్ట్ ఎంతో కొంత పడుతుంది రెండు మూవీస్లో. బట్ వరల్డ్ వైడ్గా అంటే గ్లోబల్ లెవెల్ చూసుకుంటే వార్ 2, ఇండియా లెవెల్లో చూసుకుంటే కూలీ. సో రెండు కూడా, ఈ రెండు సినిమాలు ఎక్కడ తగ్గట్లే. ఇక్కడ ఓవర్సీస్లలో చూసుకుంటే అది, లేకపోతే లోకాలిటీకి వచ్చేసరికి ఇది కంప్లీట్గా రెండు ఒకే బ్యాలెన్స్ మీద ఉన్నాయి. ఎందుకు అనంటే, ఇక్కడ ఎన్టీఆర్ నటించారు అండ్ దాని తర్వాత హృతిక్ రోషన్ వార్ 2కి సంబంధించి. సో ఇక్కడ పెద్ద సెట్ ఏంటంటే, ఇక్కడ లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ అండ్ దాని తర్వాత ఇక్కడ టాలీవుడ్ నుంచి వెళ్ళి నాగార్జున అండ్ దాని తర్వాత రజనీ, ఈ కాంబో అండ్ ఉపేంద్ర అండ్ అమీర్ ఖాన్, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా వీళ్ళందరూ ఉండేసరికి సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ సమానంగా ఇక్కడ హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఉండేసరికి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతున్నాయి. సో రెండు మూవీస్ కూడా యాక్షన్ మూవీసే. సపరేట్ జోనర్స్ ఏదన్నా ఉంది అనుకుంటే అది కూడా లేదు. ఇటు వార్ 2 కంప్లీట్గా స్పై యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు, అండ్ ఇక్కడికి వస్తే కంప్లీట్గా యాక్షన్ మూవీ. అంటే ఫైట్ సీక్వెన్సెస్ అనేది చాలా కామన్, బట్ ఎలివేషన్స్ కూడా చాలా కామన్. ఎవరికి ఎలాంటి ఎలివేషన్స్ పడతాయి, ఎవరికి అది వర్కౌట్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం ఇంకొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే. బట్ సినిమాల విషయాలు మాత్రం హైప్ రెండింటికి కూడా సమానంగానే ఉంది. సో ఇక వార్ 2 ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు, బట్ కూలీ మాత్రం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒకవేళ ఎన్టీఆర్ కనుక రంగంలోకి దిగితే ప్రమోషన్స్కి ఆల్మోస్ట్ రెండింటికి కూడా మంచి బజ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కూలీ ఆల్రెడీ మంచి ప్రమోషన్స్ దూసుకుపోతుంది. ఇక్కడ వార్ 2 కూడా అదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం రెండు సినిమాలకు ఈక్వల్గా బజ్ ఉన్న సంగతి అయితే తెలిసిందే. సో మరి ఈ రెండు మూవీస్లలో మీరు ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.